ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత. మనం ఆల్రెడీ అందరం పీజీలు చేసాం, డబుల్ పీజీలు చేసాం, బీటెక్లు చేసాం, ఎంటెక్లు చేసాం, ఎంబీఏలు చేసాం, ఎంసీఏలు చేసాం. చాలా క్వాలిఫికేషన్స్తో అందరూ ఇక్కడ ఉన్నారు నాకు తెలిసి. కానీ ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి మాత్రం మనకి స్కూల్స్లో, కాలేజెస్లో చెప్పేది చాలా 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 తక్కువ. ఇండియాలో 75% లిటరసీ పీపుల్ ఉంటే దాంట్లో 24% పీపుల్కి మాత్రమే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఉంది. మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే చైనాలో 28% పీపుల్ ఉన్నారు. ఇంకా యుఎస్ఏ వాళ్ళందరైతే 38% వరకు ఉన్నారు. ఇండియాలో చాలా మందికి పిల్లల దగ్గర నుంచి అందరికీ నేర్పించాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్గా మనం కూడా ఫస్ట్ పిల్లలకి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ అనేది నేర్పించాలి. అది నేర్చుకోవాలి అండి. వాళ్ళకి అది నేర్పించాలంటే ఫస్ట్ మనకు పూర్తిగా కంప్లీట్గా తెలిసి ఉండాలి. అది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. జనరల్గా అయితే స్టార్టింగ్ దీని గురించి ఇది లేడీస్ కంటే ఇంకెవ్వరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంకెవరు లేరండి ప్రపంచంలో. మనందరం అనుకుంటాం హస్బెండ్ అన్నీ చూసుకుంటారు, మగవాళ్ళు అన్నీ చేస్తారు, వాళ్ళకంటే మనం చేసేయగలమా అనుకుంటాం. కానీ వాళ్ళకంటే బాగా లేడీసే చేయగలరంట. ఇది ది ఫేమస్ పర్సన్ వారెన్ బఫెటే చెప్పారు. వారెన్ బఫెటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉమెన్ని మించిన ఫైనాన్షియల్ మేనేజర్ ఇంకెవ్వరూ లేరు. మీకు కూడా ఐడియా ఉంటుంది, ఇంట్లో ఇచ్చే మనీని కొంతవరకు మీరు చీరల కిందనో, పోపుల పెట్టెలో, లేకపోతే ఇంకెక్కడో దాచి దాన్ని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలనేది మీ అందరికీ తెలిసిందే. కొత్తగా ఇందులో చెప్పాల్సింది ఏమీ లేదు. కాకపోతే కొన్ని మనకి మనం అప్డేట్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటిని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఫైనాన్షియల్ లిటరసీ ఎందుకు అంటే ఒకరి దగ్గర అంటే ఐ మీన్ ఇప్పుడు ఫ్యామిలీ అని కాదు, మనకు మనం ఇండిపెండెంట్గా, కాన్ఫిడెంట్గా మనం ఏం చేయాలనుకున్నా చెయ్యాలి అంటే మనకు ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది ఎలా వస్తుంది అంటే అసలు సేవింగ్ ఎలా చెయ్యాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి విషయాలు మీకు ఫస్ట్ తెలియాలి. ఫైనాన్షియల్ లిటరసీలో మెయిన్ కామన్గా ఉండే బేసిక్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. నీడ్, వాంట్. నీడ్ అంటే ఏంటి? మన డైలీ అవసరాలు. డైలీ అన్నం తింటాం, అది నీడ్. కట్టుకోవడానికి బట్ట, నీడ్. ఉండడానికి ఇల్లు, నీడ్. అది రెంటెడ్ అవని, ఓన్ హౌస్ అవని, ఏదైనా సరే మనం ఉండడానికి అవసరమైనవన్నీ కూడా నీడ్స్లోకి వస్తాయి. మనం తాగడానికి నీరు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఏదైనా ఇవన్నీ కూడాను నీడ్స్లోకి వస్తాయి. కానీ మనం డైలీ వాటర్ తాగాలి, వాటర్ కాకుండా నాకు కోకోకోలా కావాలి, పెప్సీ కావాలి ఇలా అనుకుంటే అది వాంట్లోకి వెళ్తుంది, అది కోరిక అవుతుంది. డైలీ అన్నం ఏం తింటాను, నాకు బిర్యానీ కావాలి, నేను డైలీ బిర్యానీ తింటానంటే అది వాంట్ అవుతుంది. అంటే లగ్జరియస్గా నా లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే నీడ్స్ దాటి వాంట్స్లోకి వెళ్తున్నట్టుగా మనం తెలుసుకోవాలి ఆ విషయం. నీడ్స్కి మినిమం అమౌంట్ అనేది మనం స్పెండ్ చేస్తాం, కానీ వాంట్స్కి వచ్చేటప్పటికి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నీడ్ అంటే మన రెగ్యులర్ అవసరాలు ఏవైతే ఉన్నాయో బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఉపయోగించే ఖర్చు అంతా కూడా నీడ్స్లోకి వస్తుంది. లగ్జరియస్ థింగ్స్కి రెస్టారెంట్లకు వెళ్ళడం, పెద్ద పెద్ద షాపింగ్లకు వెళ్ళడం, అవి చిన్న చిన్న గ్రాసరీ షాపుల్లో కూడా దొరుకుతాయి. కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్కడికి వెళ్తే మనకి జిఎస్టీ వేస్తాడు, వాడు ప్యాకింగ్ ఛార్జ్ చేస్తాడు, ఇవన్నీ కలిపి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. అవన్నీ వాంట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసలు ఇన్కమ్ ఏంటి? ఇన్కమ్ అంటే మన హస్బెండ్ అవ్వచ్చు, లేదా మనకున్న ల్యాండ్స్ పరంగా కానీ ఇంకేదైనా అదర్
విషయాల నుంచి మన ఇంటికి ప్రతి నెల మన చేతికి వచ్చే అమౌంట్ని ఆదాయము అంటాం, ఇన్కమ్ అంటాం. ఈ ఇన్కంలో ఎక్కడి నుంచి వస్తుందో అవన్నీ మనం ఒక్కసారి మనగా అబ్జర్వ్ చేసుకుంటే శాలరీ పరంగా ఎంత వస్తుంది, ఏదైనా రెంటెడ్ హౌస్ ఉంటే హౌసెస్ నుంచి మనకి ఎంత వస్తుంది, ల్యాండ్స్ ఏవైనా లీజ్కి ఇచ్చినా లేదా పంట పొలాలు ఉంటే వాటి నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుంది, మొత్తం ఇవన్నీ కలిపి 1 మంత్కి మనకు వచ్చే ఇన్కమ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ దాంట్లో ఈ వచ్చిన ఇన్కమ్ నుంచి మనం స్పెండ్ చేస్తున్నామా, సేవ్ చేస్తున్నామా? స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్, మన ఖర్చులు, మన ఇంటికి అయ్యే ప్రతి నెల అయ్యే ఖర్చులన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకుంటే, మన ఇన్కమ్ బేస్ చేసుకుని మనకు వచ్చే ఖర్చు అంతా రాసుకుంటే అదంతా ఎక్స్పెండిచర్. మన మనీని అంత అమౌంట్ని మనం స్పెండ్ చేస్తున్నాం అని అర్థం. స్పెండ్ చేయగా మిగిలిన అమౌంట్ ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాం, సేవింగ్లో పెడతారు. అంటే మన ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ కట్ చేసేగా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే వచ్చిన అమౌంట్ సేవింగ్ అమౌంట్గా చెప్పవచ్చు. నీడ్, వాంట్, ఇన్కమ్, స్పెండ్, సేవింగ్, 5 వర్డ్స్. ఇవి అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ ఎసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటో తెలియాలి. ఇది తెలుసా అండి ఎవరికైనా? విన్నారా? ఎసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, విన్నారా ఎవరైనా? సునీత గారు చెప్తారా? సునీత గారు. ఎసెట్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. ఎసెట్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే లయబిలిటీస్. ఓకే. ఆస్తులు, ఎసెట్ అంటే ఏంటంటే మనకి ఆస్తులు అంటే ఎలా, మనకు ఆదాయాన్ని తెచ్చి పెట్టేవి అవి. లయబిలిటీ అంటే ఏంటి, అవి ఆస్తులే ఉంటాయి కానీ తిరిగి మనం వాటికి పెట్టుబడి పెడుతూ ఉంటాం, అవి లయబిలిటీస్ అవుతాయి. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాను, ఈ ఇల్లు ఇది నాకు రెంటెడ్ హౌస్, నాకు ఇది నీడ్. నెక్స్ట్ ఇదేంటి, నాకు లయబిలిటీ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ మంత్ దీనికి నేను పే చేస్తున్నాను. కానీ మా ఓన్ హౌస్ వేరే ప్లేస్లో ఉంది, అది నాకేమవుతుంది, ఎసెట్ అవుతుంది. ఎందుకు, నేను అక్కడ అది రెంట్కి ఇచ్చాను, నాకు దాని నుంచి ఆదాయం కనిపిస్తుంది, అది నాకు ఎసెట్. ఎసెట్లోకి ఏమొస్తాయి అంటే, కారు ఉందనుకోండి, కారు మనం ఓన్గా మూవ్ అవ్వడానికి, ట్రావెలింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగించి రిమైనింగ్ టైం అంతా గ్యారేజ్లో పెట్టుకుంటున్నాము అంటే అది మనకి లయబిలిటీ. ఎందుకు, ఎవ్రీ మంత్ దానికి సర్వీసింగ్ చేయించాలి, పెట్రోల్ వేయాలి, ఇవన్నీ అందులోకి వస్తే మనం తిరిగి పెట్టుబడి పెడతాం. అలా కాకుండా ఒక కార్ని మనం ఎవరికైనా రెంట్ పర్పస్ మనం ఇచ్చేస్తే ఆ కార్ మీద మనకు ఆదాయం వస్తుంది, అది ఎసెట్ అవుతుంది. అలాగే ఒక హౌస్, మన హౌస్ నుంచి మనకు ఆదాయం వస్తుందంటే అది మనకి ఎసెట్. అలాగే ల్యాండ్స్ కూడాను, ల్యాండ్స్ కొన్ని ఖాళీగా ఉంచేస్తారు, అదేమవుతుందంటే అది లయబిలిటీలో అవుతుంది. ఎందుకంటే దానికి ఎప్పటికప్పుడు మనం ఆ గ్రాస్ తీయించడానికి, దాని చుట్టూరా అన్ని వేయించడానికి మనం దానికి పెట్టుబడి పెడతాం. కానీ అలా కాకుండా దాన్ని లీజుకి ఇచ్చామనుకోండి, దాని నుంచి మనకు ఆదాయం కనిపిస్తుంది అంటే అది అసెట్ అవుతుంది. అంటే అలానే అది కంప్లీట్గా లయబిలిటీ కాదు, దాని కాస్ట్ ఎప్పటికైనా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ జనరల్గా మన దగ్గర ఉన్నవన్నీ ఉన్నవి లయబిలిటీస్గా కాకుండా ఎసెట్స్గా ఎలా మార్చుకోవచ్చు అనే దానికి చెప్తున్నాను. ఎసెట్ అంటే మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి, లయబిలిటీస్ అంటే మనం తిరిగి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అనమాట. ఇది ఎసెట్ అంటే, లయబిలిటీ అంటే. నెక్స్ట్ బడ్జెట్ వేయడం మీరు ఎవరైనా వేస్తూ ఉంటారా? మీకు ఐడియా ఉందా బడ్జెట్ అంటే ఏంటో? టీ సునీత గారు చెప్పండి, బడ్జెట్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ కూడా బడ్జెట్ వేస్తారు కదా, చెప్పండి. నేను ఏం ఖర్చు పెడతాను అన్ని వేస్తాను మేడం. మా పిల్లలకి ఏం సపరేట్ గా వేస్తాను, ఇంటి ఖర్చులు సపరేట్ చేస్తాను, మనకి ఇన్కమ్ వచ్చే సపరేట్ చేస్తాను, ఖర్చు పెట్టే సపరేట్ చేస్తాను. మా సార్ చెప్తా ఉంటాను. ఓకే అండి, ఓకే. బడ్జెట్ అంటే మన ఇన్కమ్ ఒక దగ్గర ఇన్కమ్ బేస్ చేసుకొని మనం 1 మంత్ లో అయ్యే మనకు ఖర్చులన్నీ కూడా రాసుకుంటాం, దేనికి ఎంత ఎంత కేటాయిస్తున్నాం అనేది సెపరేట్ గా. ఈ మంత్ ఉండే ఖర్చులు ఇవి, ఎక్స్ట్రా ఖర్చులు మేబీ రావచ్చని దానికి కొంత దాచుకోవడం, ఎమర్జెన్సీ హాస్పిటల్ ఖర్చులు కానీ కొంత దాచుకోవడం, ఇవన్నీ ఆ వచ్చిన ఇన్కమ్ లోనే డివైడ్ చేసుకొని మనం బడ్జెట్ ని బేస్ చేసుకొని తయారు చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ అలాగే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడాను బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటారు.
ప్రతి స్టేట్కి ఎంత ఇవ్వాలి, ఏ సెక్టర్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాగే మన ఇంటికి కూడాను మన డైలీ గ్రాసరీస్కి 1 మంత్ అయ్యేటప్పటికి ఎంత అవుతుంది, ఎంత తీసి పక్కన పెట్టవచ్చు, అలాగే పిల్లల ఫీజులకి ఎంత అవుతున్నాయి, మన మిగతా నీడ్స్ ఏవైనా బయటికి వెళ్ళాల్సిన కానీ లేదా షాపింగ్స్ కానీ వీటి కోసం ఎంత 1 మంత్కి ఎంత తీసి పక్కన పెట్టుకోవచ్చు, ఇవన్నీ తీసి పెట్టుకున్న దాంట్లో కంటే ఎక్కువ అమౌంట్ మనం యూజ్ చేస్తున్నాము అంటే మన స్పెండింగ్ ఎక్కువ అవుతుంది, అది లోటు బడ్జెట్ కింద వచ్చేస్తుంది. లేదు మనం వేసుకున్న బడ్జెట్కి కరెక్ట్గా మనం తగ్గించి షాపింగ్లు చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని ప్రతి దాంట్లో మిగుల్చుకున్నామంటే అది మిగులు బడ్జెట్ అని అంటారు దాన్ని. అది లోటు బడ్జెట్, మిగులు బడ్జెట్ ఇవి మనం పేపర్లో న్యూస్లో వింటూ ఉంటాం, సెంట్రల్ పరంగా స్టేట్ పరంగా. మన ఇంటికి కూడా అంతే. మన ఇన్కమ్ అనేది 100% 100 రూపీస్ అయితే ఇది అందరికి బాగా నోట్ చేసుకోండి. 50 రూపీస్ అంటే 50% ఆఫ్ ఇన్కమ్ని నీడ్స్కి ఉపయోగించాలి. నెక్స్ట్ 30% ఇన్కమ్ని వాంట్స్కి ఉపయోగించుకోవాలి. రిమైనింగ్ 20%ని మనం సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి ఉపయోగించాలి. 50:30:20 రేషియోలో మన బడ్జెట్ని డివైడ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ అమౌంట్ని మనం ఎక్స్పెండిచర్ కానీ స్పెండింగ్ కానీ ఏమి చేస్తున్నా ఆ దేంట్లోనే వెళ్ళాలి. మీకు వచ్చేది 10,000 10,000లో కూడా ఇలాగే 50% అంటే 5,000 మీ డైలీ నీడ్స్కి 1 మంత్ మీ నీడ్స్ ఎంత ఉన్నా సరే ఆ 5,000లోనే మీరు చూసుకోవాలి. రిమైనింగ్ 30% అనేది 3,000 మీ వాంట్స్కి, ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా రావచ్చు దానికి మనం సైడ్ తీసి పెట్టుకుంటాం. 20% అంటే ఇంకొక 2,000 అనేది సేవింగ్ పర్పస్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడం కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇంకా దేనిపైనైనా దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 50:30:20 రూల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అది ఎంత అమౌంట్ మీకు శాలరీ వస్తున్నా దాన్ని అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి అంటే కొన్నాళ్ళు పోయాక ఎంతో కొంత అమౌంట్ అనేది మనకు కనబడుతుంది. ఇది ఇక్కడికి అయిందండి. నెక్స్ట్ మనం హోమ్ మేకర్స్ కాబట్టి మనకంటే మించిన ఫైనాన్షియల్ మినిస్టర్స్ ఇంకెవరు లేరు. హోమ్ మినిస్టర్ ఇంట్లో ఉన్న హోమ్ మేకరే మ్యాక్సిమం. ఇవి మీకు తెలిసినవే కానీ ఒక్కసారి నేను టచ్ చేస్తున్నాను. స్మార్ట్ మార్కెటింగ్ అనేది చెయ్యాలండి. అంటే ఏంటి, మనకి ఇంట్లో సరుకు అయిపోయిన ప్రతిసారి తెచ్చుకోవడం కాకుండా బల్క్గా 1 మంత్కి తగ్గట్టుగా గ్రాసరీ కానీ ఏవైనా అంటే ఎక్కువగా పాడవకపోయిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి బల్క్గా తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. వెజిటేబుల్స్ ఇలాంటివంటే అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ మాత్రం చెయ్యొద్దు. ఆన్లైన్లో కనిపించేదంతా కూడాను రాంగ్ దీంట్లో కనిపిస్తుంది, కానీ వస్తువు మన దగ్గరకు వచ్చేటప్పటికి దాని నిజస్వరూపం తెలుస్తుంది. అది ఆన్లైన్ మార్కెటింగ్ అనేది శారీస్ పరంగా కానీ ఏవైనా జ్యువెలరీ పరంగా కానీ ఏదైనా సరే ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చాలా చాలా తక్కువ దానికి స్పెండ్ చేయడానికి ఆలోచించండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా మన సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనకు లోకల్గా దొరికే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటే మనీ కూడా మనకి తక్కువ అవుతుంది. కానీ కొన్ని ఉంటాయి ఇతర దేశాల నుండి వచ్చినవి మనకి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. వాటిని మనం కొనాలి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అలా మనం మార్కెటింగ్ విషయంలో కూడా ఆలోచించి కొంచెం స్మార్ట్గా ఆలోచించి చేసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన నీడ్స్ని బేస్ చేసుకొని మన లైఫ్ని ఎప్పుడు కూడా లీడ్ చేయాలి కాబట్టి మన అవసరాలు, మన పిల్లల ఫ్యామిలీ తాలూకా హెల్త్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకొని మనం ఉపయోగించుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ హోమ్ టిప్స్ అంటే అవన్నీ మీకు తెలిసినవే, జస్ట్ టచ్ చేస్తాను నేను. గ్యాస్ వంట చేసేటప్పుడు గ్యాస్ని ఎలా సేవ్ చేయాలి ఇవన్నీ కూడాను ఇందులోకే వస్తాయండి, ఫైనాన్షియల్ లిటరసీలోకే వస్తాయి. ఇవి కూడా చెప్పాలా అనుకోకండి. గ్యాస్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే మన ఏంటి రైస్ కానీ దాల్ కానీ వండేటప్పుడు కొంచెం ఎర్లీగా దాన్ని నానబెట్టుకోవడం ఇవన్నీ చెప్తారు, గ్యాస్ తొందరగా తక్కువ అవ్వాలి అంటే. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ పిల్లలకు కూడా నేర్పించాలి. అవసరం లేని దగ్గర ఎలక్ట్రిసిటీ స్విచెస్ అన్నీ ఆఫ్ చేసే విధంగా. పిల్లల్లో ఉన్న అలవాటు ఏంటి అంటే ఎక్కడొక్కడ ఆన్ చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి మనం.
వాళ్ళు అడిగిన ప్రతిదీ మీరు డబ్బులు పెట్టి మీ తాహతకు మించి కొనిపెట్టడం మాత్రం చేయకూడదు. వాళ్ళకి ఏ వస్తువు కొనిపెట్టినా వాళ్ళకి ఎంత అవసరమో అది చూపించి తెలియజేసి ఆ వస్తువును కొనిపెట్టడం నేర్చాలి. మీరు నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. ఈ డబ్బులు పెట్టి ఈ వస్తువు కొనుక్కోవడం అవసరమా, మనకి ఇది నీడా వాంటా, నీడ్లోకి వస్తుందా వాంట్లోకి వస్తుందా, వాళ్ళు అడుగుతుంది ఎందులోకి వస్తుంది అనేది వాళ్ళని అడిగి అది ఎంతవరకు అవసరమో తెలియజేసి అప్పుడు వాళ్ళని కొనడానికి ప్రయత్నించాలి. మీరు మనీ అనేది వాళ్ళకి స్పెండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి చెప్పి చేపించాలి. మెటీరియలిస్టిక్ ఐటమ్స్కి ఎక్కువగా డబ్బులు పెట్టి వాళ్ళకి కొనిస్తున్నారు అంటే వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది, బాధ్యత రాదు వాళ్ళకి. అది నేర్పించి వాళ్ళకి ఇవ్వడం చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువగా అవాయిడ్ చేయాలి. అది పదే పదే పిల్లలు అడుగుతున్నారు కదా అని మీరు కొనిపెడుతూ పోతుంటే మనీ అలాగే పోతుంది, వాళ్ళ హెల్త్ అలాగే పోతుంది. దాని హెల్త్ పాడైపోయాక మళ్ళీ డాక్టర్స్ దగ్గర పరిగెత్తాలి. ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించే విధానంలో మీరు ఇవి అలవాటు చేసుకోవాలండి. నెక్స్ట్ మిసాలియన్ స్టిప్స్ అంటే మన ఫ్యామిలీ హెల్త్ కేర్. టోటల్గా మన ఫ్యామిలీ అనేది ఎలాంటి ఇబ్బందుల్లో పడుతున్నాం దాన్ని బేస్ చేసుకుని కూడాను కొంచెం జాగ్రత్తగా ఫ్యామిలీ హెల్త్ని చక్కగా మెయింటైన్ చేసుకున్నా అక్కడ కూడా మనం కొంతవరకు మనీ సేవ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కొంత అమౌంట్ని మీరు వాంట్స్లో పెట్టుకోమని చెప్పాం కదా. ఎంటర్టైన్మెంట్ కోసం బయటకు వెళ్ళేటప్పుడు ముందుగా వాటిని అంటే ఏదైనా టూర్ ప్లాన్ చేసినా తిరుపతి కానీ ఎక్కడికైనా వెళ్ళారంటే ముందుగా ఒక 1 month ముందుగానే టికెట్స్ అవి బుక్ చేసుకోవడం, ఫ్లైట్ టికెట్స్ అవని, ట్రైన్ టికెట్స్ అవని, ఇలాంటివన్నీ ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది కొంతవరకు మనీ సేవ్ చేసుకోగలుగుతాం. ఎమర్జెన్సీగా వితౌట్ ప్రిపరేషన్ అప్పటికప్పుడు అనుకొని చూస్తే టికెట్స్ చాలా హై రేంజ్లో ఉంటాయి. తప్పదు అన్నప్పుడు తప్పదు, కానీ ముందుగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ వెళ్ళే వాళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ జనరల్గా లేడీస్ అందరికీ తెలిసినవే. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. నీడ్, వాంట్, ఎసెట్, లయబిలిటీ, సేవింగ్, ఇన్వెస్ట్మెంట్, బడ్జెట్, ఇవి చెప్పుకున్నాం. ఈఎంఐ అంటే తెలుసా? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు. అంటే ఏంటి, మనకు కావాల్సిన వస్తువుల్ని ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టి కొనలేనప్పుడు సర్టెన్ బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకొని ఆ ఐటమ్ని మన ఇంటికి తెచ్చుకుంటాం. ఎవ్రీ మంత్ దాన్ని ఇన్స్టాల్మెంట్స్ రూపంలో వాళ్ళకి పే చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ట్యాక్సెస్ గురించి తెలుసా? ట్యాక్స్ పే చేస్తారు. ఆ ట్యాక్స్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకు వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కొన్ని డెక్లైన్స్ పెట్టింది, కొన్ని లిమిట్స్ పెట్టింది. ఆ లిమిట్ క్రాస్ చేసి ఎవరైతే ఎక్కువగా శాలరీస్ వస్తూ తెచ్చుకుంటూ ఉంటారో, శాలరీడ్ పర్సన్స్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళ ఆదాయానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ దాటి ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి. సెకండ్ ట్యాక్స్ ఏంటంటే సేల్స్ ట్యాక్స్. మనం ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొనుక్కుంటున్నా ఆ వస్తువు మీద మనం జిఎస్టి అని చెప్పి సేల్స్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాం. నెక్స్ట్ థర్డ్ ట్యాక్స్ ఏంటి అంటే ప్రాపర్టీ ట్యాక్స్. మనకున్న ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని హౌస్ కానీ ల్యాండ్ కానీ వీటన్నిటి మీద మనం ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం. ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు, అంటే లిక్కర్ పైన, డ్రింక్స్ పైన, వీటన్నిటిపైన ఈ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, ఈ 4 ట్యాక్సెస్ కూడాను ఇవి చాలా వరకు ఈ ట్యాక్సెస్ కట్టకుండా గవర్నమెంట్కి కొంతమంది ఇది చేస్తూ ఉంటారు. ఈ ట్యాక్స్ పైన వచ్చిన ఆదాయాన్ని బేస్ చేసుకునే గవర్నమెంట్ అనేది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, వాటర్ ఇవి కానీ ఇలాంటివన్నీ కూడాను వీటి మీద వచ్చే ఆదాయంతోనే ఎక్కువగా గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. ఆ పూర్ పీపుల్కి అవసరమైనదంతా కూడా ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తుంది. ట్యాక్స్ అనేది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే ఉంటారో వాళ్ళందరూ పే చేయాల్సిందే. నెక్స్ట్ వీటి అయిపోయాక డిజిటల్ మనీ గురించి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ డిజిటల్ మనీ. ఏంటి అంటే కార్డ్స్, ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెక్స్ట్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇవన్నీ కూడా డిజిటల్ మనీలోకి వస్తాయి. ఈ కార్డ్స్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా. డెబిట్ కార్డ్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో మన దగ్గర ఉన్న డబ్బులకి మనకి ఇచ్చిన కార్డు. మనకు అవసరమైనప్పుడు మన అకౌంట్లో మనీని ఆ కార్డు ఉపయోగించి ఏటీఎంకి వెళ్ళి మనం విత్డ్రా చేసుకుంటాం. క్రెడిట్ కార్డ్ అంటే మన దగ్గర అమౌంట్ లేకపోయినా ఏ బ్యాంక్ నుంచి అయితే క్రెడిట్ కార్డు తెచ్చుకున్నామో మనకు అవసరమైనప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఇంత లిమిట్ అని ఉంటుంది,
1,00,000 అనో 2,00,000 అనో 50,000 కనో ఎంతకనో కార్డు ఇస్తారు. ఆ కార్డులో ఉన్న లిమిట్ వరకు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఫోన్పే, గూగుల్ పే అంటే మన అకౌంట్కి మన ఆధార్ అండ్ మన ఫోన్ నెంబర్ లింక్ అయ్యి మన ఫోన్లో ఆ ఫోన్పేని డౌన్లోడ్ చేసుకొని మన అకౌంట్ నెంబర్తో లింక్ చేసుకున్నట్లయితే మనకు అవసరమైనప్పుడు మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన ఇవన్నీ అర్థమయ్యాయి కదండి. నెక్స్ట్ వెళ్ళొచ్చా? ఓకే. ఇన్వెస్ట్మెంట్. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? పెట్టుబడి. పెట్టుబడి. ఏంటి పెట్టుబడి? దేనికి పెట్టుబడి? మనం ఒక ఏదైనా ఎసెట్ కొన్నా, మనం ఒక ల్యాండ్స్ కొన్నామంటే ఇన్వెస్ట్ చేస్తాము. ల్యాండ్స్ కానీ ఏదన్నా లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. అగ్రికల్చర్ మీద, ప్లాట్స్ మీద ఓకే, ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అడిగాను నేను. ఓకే. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మన దగ్గర మన ఇన్కమ్ లో అమౌంట్ ఉంటుంది, మన ఇన్కమ్ ఉంటుంది. మన ఇన్కమ్ లో ఒక 20% అమౌంట్ ని మనం సేవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పాం కదా. ఆ అమౌంట్ ని ఒక ఎక్స్ అమౌంట్ ని మీరు తీసుకొని ఏదైనా దీంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇన్వెస్ట్ చేశాక దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే అది ఇన్వెస్ట్మెంట్ లోకి వస్తుంది. ఒక 10 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర, మీరు ఏం చేశారు అంటే దాన్ని బ్యాంక్లో పెట్టారు, ఏదో ఒక ప్లేస్లో దాన్ని అరేంజ్ చేశారు. చేసేటప్పుడు దానికి ఇంట్రెస్ట్తో కలిపి వితిన్ ఒక 5 ఇయర్స్లో దాని వాల్యూ ఏమైందంటే 500 అయింది. మీ 10 రూపీస్ 500 అయిందంటే 10 రూపీస్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే అది 500గా మీకు వచ్చింది. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. కానీ సేవింగ్స్ అని చెప్పి మనం ఏం చేస్తాము, బ్యాంక్స్లోను దేంట్లోనూ వెయ్యక భయపడి మన పోపుల పెట్టిలోనూ బియ్యపు డబ్బాల్లో దాచుకుంటే అవి అలాగే ఉంటాయి. మీరు చూసే ఉంటారు, మనకి డిమానిటైజేషన్ అయ్యేటప్పుడు చాలా మంది దాచుకున్న డబ్బులన్నీ అప్పుడు బయటికి తీశారు. కొంతమంది దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు ముందు నుంచి వాటన్నిటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో చాలా ప్లేస్లో పెట్టాక వాళ్ళ డబ్బులు అనేవి పిల్లలు పెట్టాయి, సరదాగా చెప్పుకుంటే. కానీ ఎక్కడవక్కడే దాచుకుంటే వాటికి ఏ వాల్యూ ఉండదు. మీరు ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే తెలుసా అండి? ద్రవ్యోల్బణము అంటారు. ఇయర్లీ అది మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతూ ఉంటుంది? అంటే మన గ్రోత్ లో భాగమే అనుకోవాలి ద్రవ్యోల్బణం. అది ఉంటేనే మన ఇండియా ఇప్పుడు ఆ కంట్రీ డెవలప్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఎఫెక్ట్ అనేది మన ఇంట్లో ఉన్న ఇన్కమ్ మీద డిపెండ్ అవుతుందా? దానికి ఏమైనా ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఉంటుందా? ఖచ్చితంగా 10,000 12,000 కావాలి నెక్స్ట్ మంత్ లో ద్రవ్యోల్బణం పెరిగితే. ఎస్. అదేంటి అంటే ధరలు పెరిగిపోతున్నాయి, గోల్డ్ కాస్ట్ ఎక్కువగా అయిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీ శాలరీ వచ్చి ఇంటికి వచ్చే ఆదాయం వచ్చి 10,000 మంత్కి. మీరు పిల్లలకి బుక్స్ కొనే కాస్ట్ వచ్చి ఒక బుక్స్ కొన్నారు, ఒక 100 రూపీస్ పెట్టి బుక్స్ కొన్నారు ఒక 1 ఇయర్లో. ఆ బుక్స్ కాస్ట్ 2023లో 100 రూపీసే ఉన్నాయి. మీ శాలరీ 10,000 ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ బుక్స్ కాస్ట్ ఏమైందంటే 105 రూపీస్ అయింది. మీ శాలరీ మాత్రం 10,000 ఉంది. ఇక్కడ మీ అమౌంట్, అందరూ ఏమంటారంటే నా శాలరీ బాగానే వస్తుంది, మాకు అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంది, మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కానీ ఏమవుతుంది, ఇక్కడ 100 రూపీస్ బుక్ కాస్ట్ ఇక్కడ 105 రూపీస్కి వచ్చింది. అంటే ఇక్కడ కాస్ట్ అనేది పెరిగింది, శాలరీ మాత్రం అలాగే ఉంది. అంటే ఎప్పటికప్పుడు మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉండాలి. అది ఇంక్రీజింగ్ ఎలా అవుతుందంటే మన ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టినప్పుడు మాత్రమే మనకి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్ల ఒక్కొక్క ఇయర్కి వాటి కాస్ట్ అనేది, స్కూల్ ఫీజెస్ అవ్వచ్చు, మన ట్రావెలింగ్ ఫీజెస్ అవ్వచ్చు, మన డైలీ నీడ్స్ అవ్వచ్చు, అన్నిటి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మన ఇన్కమ్ను కూడా గ్రోన్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. మీ మనీని బేస్ చేసుకొని, మీకున్న నీడ్స్ వాంట్స్ని బేస్ చేసుకొని మీ రిమైనింగ్ 20% అమౌంట్తో
మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని మీ మనీని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది ఆల్రెడీ మీకు ఇళ్లలో జరిగే ఉంటుంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్స్ చెయ్యొద్దు. మీరే ఎస్ ఆ నో అనేది మీ బుక్ మీద రాసుకోండి. ఇక్కడున్న అందరికీ కూడాను టోటల్గా 19 మెంబర్స్, నన్ను విడిచిపెడితే 18 మెంబర్స్. మీ 18 మెంబర్స్కి జాయింట్ అకౌంట్స్ కాకుండా ఇండివిజువల్గా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. నో. Yes. నెక్స్ట్, మీ అకౌంట్ని, మీ బ్యాంక్ అకౌంట్ని మీరే బ్యాంక్కి వెళ్ళి ఓపెన్ చేసుకున్నారా, మీ హస్బెండ్ చేశారా? నేనే. మీరు ఆన్సర్స్ వేసుకోండి, నాకు చెప్పదు. ఎస్ ఆర్ నో అనేది మీరు రాయండి. ఓకే. మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీకు ఏటీఎం కార్డు ఉందా లేదా? థర్డ్ క్వశ్చన్, మీకు ఏటీఎం, ఇండివిజువల్ ఏటీఎం కార్డు ఉందా? ఫోర్త్ క్వశ్చన్, మీ అంతటి మీరు ఏటీఎంకి వెళ్ళి మీ డబ్బులు మీరు విత్డ్రా చేశారా ఇండివిజువల్గా? ఎవరు సపోర్ట్ లేకుండా, హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవ్వరూ లేకుండా మీ ఇండివిజువల్గా మీరు వెళ్ళి మీరు తీసుకున్నారా? మీ కార్డుని మీరే వెళ్ళి స్వయంగా ఎప్పుడైనా తీసుకున్నారా? ఓకే. నెక్స్ట్, మీకేం మీ పేరు పైన చెక్ బుక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీ పేరు పైన మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మీరే వేసుకుంటున్నారా? విత్ ఎవ్వరు సపోర్ట్ లేకుండా మీకు మీరుగా వేసుకుంటున్నారా? అంటే ఆ ఫామ్ ఫిలప్ చేసి మీకు మీరుగానే చేయగలుగుతున్నారా? ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సిప్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, షేర్స్ అని, వీటి గురించి మీకు మీ అంతటి మీరు ఎప్పుడైనా వాటిలో ఇన్వెస్ట్ చేయడం చేశారా? తెలుసుకొని వాటి గురించి, అంటే మీ హస్బెండ్కి సపోర్ట్ కానీ ఎవ్వరు లేకుండా మీ ఇండివిజువల్గా మాత్రమే. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ మీ ఇండివిజువల్గా ఆలోచించండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీ ఇండివిజువల్గా ఇవేమైనా చేయగలిగారా? ఓకే. ఇప్పుడు అడిగిన 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ అడిగాను. అందులో మ్యాక్సిమం ఎస్లో వచ్చాయా, నో వచ్చాయా చూసుకోండి. ఎస్ మ్యామ్. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే పే చేయట్లేదు. చేయట్లేదు. ఓకే. ఓకే అండి. నేను ఇవి ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు అంటే చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఏటీఎం కార్డ్స్ విత్డ్రా చేయడం, మ్యూచువల్ ఫండ్స్ గురించి వినడం ఇవన్నీ జరిగాయి. కానీ ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళకి కానీ ఇవేమీ తెలియవు. ఇప్పుడు కూడా రూరల్ ఏరియాస్ నుండి వచ్చే వాళ్ళు అడుగుతారండి, చాలా ఏటీఎం మందికి దగ్గరికి డ్రా తెలియదు. చేసి ఇవ్వమ్మా అని. ఈ ఫైనాన్షియల్ పరంగా ఇలాంటి విషయాలన్నీ కూడాను జెంట్స్ చాలా విషయాల్లో ముందుగా ఉంటారు. లేడీస్ ఎంత వాళ్ళుగా ఓన్గా ఎర్న్ చేసుకున్న లేడీస్ అయినా సరే తన శాలరీ ఎంత వస్తుంది, తన శాలరీని ఎక్కడ పెడితే ఏ విధంగా తనకు గ్రో అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. అంతా మా హస్బెండ్ చూసుకుంటారు, ఆయనే చూసుకుంటారు, నాకు తెలియదు అని చెప్తారు. రీసెంట్గా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో దీనిపైన కొంతవరకు అవగాహన వచ్చింది కాబట్టి చాలా వరకు ఇండివిజువల్గా దీన్ని ఫైనాన్స్ మెయింటెనెన్స్ చేయడం చాలా వరకు తెలిసింది. అంతకుముందు ఈ విషయాలు తక్కువ. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి చాలా అవసరం, అది మనకు తెలియదు. అది మన ఇంట్లో జెంట్స్ చూసుకుంటారు కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఫస్ట్ వన్ అండి, పాత రోజుల్లో అంటే నా వరకైతే చెప్తున్నాను, మా తాతయ్య అమ్మమ్మ వీళ్ళందరూ టైంలో నానమ్మలు ఉండేటప్పుడు ఏదైనా తిరుపతి ఇక్కడికి వెళ్ళాలంటే మనీ అంతా ఒక ప్లేస్లో ఉంచేవారు కాదు. ట్రైన్స్లో దీంట్లో దొంగతనాలు జరుగుతాయని చెప్పి కొంత అమౌంట్ పాకెట్లో, కొంత అమౌంట్ సూట్ కేసులో, కొంత అమౌంట్ వేరే దగ్గర, లేదంటే కొంత అమౌంట్ లేడీస్ దగ్గర, ఇలా రకరకాల ప్లేస్లో అమౌంట్లు అనేవి పెట్టుకునేవారు. ఎందుకు? ఒక దగ్గర పిక్ పాకెట్ జరిగిందంటే ఇంకొక అమౌంట్ ఉంటుంది కదా, సేఫ్ పర్పస్ అని. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడాను మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు చెయ్యాలి. దాంట్లో ఫస్ట్ వన్ అండి ఎఫ్డీస్. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. అలాగే ఆర్డీస్, రికరింగ్ డిపాజిట్లు అని ఉంటాయి.
వీటిలో రికరింగ్ డిపాజిట్లో వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా తక్కువ. ఇది మినిమం 100 రూపీస్తో ఎవ్రీ మంత్ 100 రూపీస్తో రికరింగ్ డిపాజిట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చి దీనికి ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. ఏ బ్యాంక్ హైయెస్ట్ పర్సంటేజ్ ఇస్తుందో తెలుసుకొని మీరు అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత అమౌంట్ని మీరు ఫిక్స్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇదేంటంటే అవసరమైనప్పుడు మన అమౌంట్ని మనం లిక్విడ్ రూపంలో బ్యాక్ తీసుకొని ఉపయోగించుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎఫ్డి, ఆర్డి. ఆర్డీస్ అనేవి మినిమం 100 రూపీస్తో పిల్లల పేరులో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అవి. నెక్స్ట్ సెకండ్ వన్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద సిటీస్ దీంట్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ గురించి చెప్పక్కర్లేదు. రియల్ ఎస్టేట్లో ఏంటి అంటే ల్యాండ్, మనం తీసుకున్న ల్యాండ్, కొంత అమౌంట్ పెట్టి తీసుకున్న ల్యాండ్ ఒక 10 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ మనం తీసుకొని విడిచిపెట్టేశాక దాని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం లిక్విడ్ రూపంలోకి మార్చుకోవచ్చు, లేదు అంటే దాన్ని ఉపయోగించి ఇంకా దేన్నైనా మనం కొనడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ల్యాండ్ అనేది లాంగ్ టర్మ్లో మాత్రమే మీ రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇందులో మళ్ళీ లివింగ్ పర్పస్ లివింగ్ పర్పస్ తీసుకుంటున్నారా, కమర్షియల్ పర్పస్ తీసుకుంటున్నారా అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. లివింగ్ పర్పస్ అయితే ఫ్లాట్ రూపంలో కానీ ప్లాట్ రూపంలో కానీ తీసుకోవచ్చు. ఫ్లాట్ అంటే ఏంటి? అపార్ట్మెంట్స్. ప్లాట్ అంటే ఏంటి? ఒక సైట్, ప్లేస్. ఫ్లాట్ తీసుకుంటే ఫ్లాట్కి ఒక 10 ఇయర్స్ వచ్చాక దాని వాల్యూ అనేది పడిపోతుంది. అంటే అపార్ట్మెంట్స్ని మనం కొనుక్కుంటే ఒక 10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ డే బై డే మళ్ళీ డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. వితిన్ 10 ఇయర్స్ లోపల కానీ లేదా 15 ఇయర్స్ లోపల కానీ దాన్ని మళ్ళీ రీసేల్ చేసుకోవాలి అని చెప్తారు. ప్లాట్ అయితే అది డే బై డే ఎన్నాలైనా సరే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది దాని కాస్ట్. అలాగే కమర్షియల్ పర్పస్ అయితే అవి ఎక్కువగా లొకాలిటీ అనేది మీరు మెయిన్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమర్షియల్ పర్పస్గా ఉన్న ల్యాండ్స్ అనేవి చాలా దాని మీద అంటే ఒకే పేపర్ మీద ఎన్నో రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని కరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేసి అలాంటివి ఏవైనా తీసుకోవాలనుకుంటే దాని గురించి ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు హౌస్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ వీటి 4 తాలూకా డిఫరెన్స్ తెలుసుకొని మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. హౌస్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన హౌసా, లేదా ఫ్లాటా, లేదంటే ప్లాటా, ప్లేస్ తీసుకొని కట్టుకోవడమా, డైరెక్ట్గా ల్యాండా ఏంటనేది మొత్తం ఇవన్నిటికీ డిఫరెన్స్ తెలుసుకొని దాని మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతిదీ కూడా కరెక్ట్గా అన్ని వివరాలు కనుక్కున్న తర్వాతనే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళమని చెప్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ గోల్డ్. జనరల్గా మన ఇండియాలో ఎక్కువగా గోల్డ్ పైన చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. లేడీస్కి మెయిన్ బంగారం మీద ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసాలు వచ్చినా, ఉగాది వచ్చినా, దీపావళి వచ్చినా ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవాలి. అక్షయ తృతీయ వచ్చినా ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవాలి, గోల్డ్ని మనం ఇచ్చేసుకోవాలి అనుకుంటాం. అయితే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని చెప్తున్నారంటే ఆర్నమెంట్స్ అంటే వస్తువు పైన చేసేదానికంటే బిస్కెట్ రూపంలో కొనుక్కొని పెట్టుకున్న దానికి వాల్యూ ఉంటుంది. అది కూడా కాకుండా ఇంకా హైయెస్ట్ రిజల్ట్ ఇచ్చేది ఏంటంటే గోల్డ్ బాండ్స్. మీరు గోల్డ్ బాండ్స్ రూపంలో కొనుక్కొని దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ వస్తే అది ఈ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో మీరు కొన్న బాండ్ వాల్యూ కూడా అంతే వాల్యూకి వస్తుంది. అదే ఆర్నమెంట్ అనుకోండి, దీన్ని తరుగు అంటాడు, మజూరి అంటాడు, చాలా కట్ చేసేస్తాడు. ఇది పాత బంగారంలోకి వచ్చేస్తుంది. ఆర్నమెంట్ ఓల్డ్ ఆర్నమెంట్స్ అయిపోతాయి. బిస్కెట్ అయినా సరే దాన్ని మళ్ళీ ఏదైనా ఇది చేయాలంటే ఆ రోజుకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ రేట్ వస్తుందని గ్యారంటీ ఉండదు. కానీ బాండ్స్కి అయితే గోల్డ్ సావరన్ బాండ్స్ అంటారు. వాటిపైన మీరు కాస్ట్ పెట్టి కొనుక్కున్నవైతే ఏ రోజు ఆ రోజే దానికి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదు. కరెక్ట్గా మనం ఎంత పెట్టామో దానికంటే ఆ రోజున్న కాస్ట్కి తగ్గట్టు మన అమౌంట్ అనేది మనకి రీబ్యాక్ అవుతుంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. విన్నారా? అది మ్యూచువల్ ఫండ్స్ గురించి సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్లో మనం SIP. ఈ సిప్స్ మినిమం 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి,
500 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి, 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే ఉన్నాయి. సిప్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మన అమౌంట్ని ఒక సర్టెన్ కంపెనీస్లో మనం ఒక షేర్ హోల్డర్గా సిప్ రూపంలో మనం అమౌంట్ని అక్కడ పెడుతున్నాం. ఈ సిప్ పెట్టిన షేర్ హోల్డర్స్ అందరి దగ్గర నుంచి అమౌంట్ అంతా వాడు బల్క్గా తీసుకొని వాడు తన బిజినెస్ని డెవలప్ చేసి వాడికి వచ్చిన ప్రాఫిట్స్లో నుంచి మనకి మళ్ళీ ప్రాఫిట్ని మనకి షేర్ చేస్తాడు. మనం పెట్టిన అమౌంట్కి ఆ ప్రాఫిట్ని మనం అంటే 100 రూపీస్ పెట్టాం, దానికి తగ్గట్టు ప్రాఫిట్ని మనకి ఎవ్రీ మంత్ వాడు ఇంక్రీజ్ చేస్తూ మనకి ఇస్తాడనమాట. ఇవి సిప్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ సిప్స్లో కూడాను మళ్ళీ హై రిటర్న్స్ ఇచ్చేవి ఉన్నాయి, హై రిస్క్లో పెట్టారా మీరు, రిస్క్ తెలుసుకొని లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రిస్క్ ఎక్కువగా ఉంటే దానికి వచ్చే రిటర్న్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. కొన్ని షార్ట్ టర్మ్లో మనం తీసుకుంటాము అంటే ఆ రిస్క్ని మీరు బేర్ చేయగలరు అంటే ఓకే పెట్టొచ్చు, కానీ లాంగ్ టర్మ్లోనే సిప్స్ని మెయింటైన్ చేయడం వల్ల హై రిటర్న్స్ అనేది పొందే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొన్ని ఉన్నాయి, ఆదిత్య బిర్లా అని, హెచ్డిఎఫ్సి అని, ఐసిఐసి అని, టాటా ప్రుడెన్షియల్ అని, ఎస్బీఐ పవర్ దీని మీద బేస్ చేసుకొని కొన్ని ఇలాంటివన్నీ కూడా హై రిటర్న్స్ ఇప్పటైతే హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కింద వాటిని ఎక్కువగా చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్లో చాలా అంటే డైలీ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మార్నింగ్ లేచి నుంచి మనం ఏ వస్తువులు ఉపయోగిస్తున్నామో ఆ ఉపయోగిస్తున్న వస్తువుల తాలూకా కోల్గేట్ వాడుతుంటాం, బ్రష్ చేస్తాం, కోల్గేట్ వాడతాం, టూత్ పేస్ట్ వాడతాం, కోల్గేట్ అని కాదు టూత్ పేస్ట్ వాడతాం. ఆ టూత్ పేస్ట్ ఏంటి, సపోజ్ కోల్గేటే తీసుకోండి, కోల్గేట్ మార్కెట్లో దానికి ఎంత డిమాండ్ ఉంది, దానిపైన మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు ఎంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మనం యూజ్ చేసే పౌడర్ లేదా సోపు వాటి పేరేంటి, వాటి కంపెనీ ఏంటి, అవి ఎవరు తయారు చేస్తున్నారు, వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్ని బేస్ చేసుకొని దీని మీద కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి, ఒక 5 years నుంచి దాని గ్రోత్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా. మనం డైలీ యూజ్ చేసే వస్తువులే, సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం, లేదా అంటే టాటా సాల్ట్ ఉపయోగిస్తాం, అన్నపూర్ణ ఆటా అంటాం, ఇవన్నిటిని బ్రాండ్స్ మనం వింటున్నాం కదా, మనం డైలీ యూజ్ చేసే వస్తువులే, వాటికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, వాటి సేల్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, వీటిపైన మనం మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి, వీటి గురించి తెలుసుకొని వాటి మీద మనం పెట్టడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ 5th వన్ అండి, సీనియర్ సిటిజన్ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. మనకి మనీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ అని కొన్ని ఉన్నాయి. ఇవి బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి, గవర్నమెంట్ బ్యాంక్స్. ఇవి ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్లో, పబ్లిక్ బ్యాంక్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. 5 yearsకి వాళ్ళ అమౌంట్ని వాళ్ళు సేవ్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి 3 years అవి ఆపి 8th year వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.3% ఉంది. ఎవరైనా సీనియర్స్ అంటే 50 అబవ్ ఉన్న వాళ్ళు కానీ 55 అబవ్ ఉన్న వాళ్ళు కానీ అప్పటి వరకు వాళ్ళ బాధ్యతలు అన్నీ తీరి వాళ్ళు ఎంతో కొంత దాచుకునే అమౌంట్ని బ్యాంక్లో పెట్టుకోవాలి, దాని ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టినట్లయితే ఎంతో కొంత మాకు కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు. 5 years ఆ అమౌంట్ని మనం ఇది చేసి అక్కడికి 3 years వచ్చి వాడు హోల్డింగ్ పీరియడ్ ఉంచుతాడు, 8th year దాన్ని మనం బయటికి తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ వచ్చి 8.3% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నిట్లో కూడా ఈ అవైలబిలిటీ అనేది ఉంది. 6th వన్ అండి, ఇన్సూరెన్స్ పాలసీస్. విన్నారా అండి వీటి గురించి ఎవరైనా? ఇన్సూరెన్స్ అనగానే ఫస్ట్ వచ్చే పేరు చెప్పండి. ఎల్ఐసి. అదొకటేనా ఇన్సూరెన్స్? ఇప్పుడైతే చాలా ఉన్నాయి, మ్యాక్స్ లైఫ్ అని, ఆదిత్య వాళ్ళ ఇన్ని చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మనీ కంట్రోల్లోకి వెళ్తే కనీసం ఎల్ఐసి అనేదండి ఇన్సూరెన్స్ విభాగంలో అదొక పార్ట్, అంతేగాని ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఎల్ఐసి కాదు. హెల్త్ బాగా ఇన్సూరెన్స్. వినండి, ఇన్సూరెన్స్ లో ఎల్ఐసి అనేది ఒక పార్ట్, కానీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఎల్ఐసి అయితే రాదు.
ఏంటి అనేది నేను చెప్తాను వినండి. ఇన్సూరెన్స్లో కొన్ని రకాలు ఉన్నాయి, ఫస్ట్ అవి నోట్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్, పెన్షన్ పాలసీస్, చిల్డ్రన్ పాలసీస్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏమైనా సరే అవన్నీ కూడా అందులోకి వస్తాయి. చిల్డ్రన్ పాలసీస్ వాళ్ళ మ్యారేజ్ పర్పస్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే వాళ్ళ పేరు మీద మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి 18 years వచ్చేటప్పటికి ఆ అమౌంట్ అనేది రిటర్న్లో కొంత ప్రాఫిట్తో మనకి మళ్ళీ రిటర్న్ రూపంలో మనకి బ్యాక్ వస్తుంది. ఆ చిల్డ్రన్ పాలసీస్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో, ఇంటికి యజమాని ఎవరున్నారో ఆయన పేరు మీద ఖచ్చితంగా ప్రతి ఇంటిలో కూడా ఉండాలి. ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే, ఆ వ్యక్తి, ఆ యజమాని కోవిడ్లో చూసుంటారు, చాలామంది కోవిడ్ వచ్చి చిన్న ఏజ్లోనే చాలామంది చనిపోయారు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో ఆఫ్టర్ ఆయన డెత్ అయ్యాక ఆ ఫ్యామిలీ అనేది చాలా వరకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగానే లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. ఎవరికైతే వీటి మీద అవగాహన లేదో, ఎవరైతే తీసుకోలేదో, ఎటువంటి పాలసీలు కానీ ఏమీ లేక ఎవరైతే కోవిడ్లో చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక 5 years తను ఎంతైతే ఇన్కమ్ చేస్తున్నారు, శాలరీ వస్తుందో తన ఇన్కమ్ బేస్ చేసుకొని ఒక 5 years వరకు తన ఏజ్కి, తన శాలరీకి, తన ఎడ్యుకేషన్కి, ఈ మూడింటికి కలిపి తన ఇన్కమ్ బేస్ చేసుకొని 5 years వరకు సర్టెన్ అమౌంట్ అనేది ఆ కంపెనీకి పాలసీ రూపంలో పే చేస్తూ వెళ్తే తనకి 75 years వచ్చేంత వరకు ఈ 5 years కట్టిన అమౌంట్ తనకి 75 years వచ్చేంత వరకు భరోసాగా ఆ కంపెనీ అనేది నిలుస్తుంది. ఈ 75 + 5 80 years లోపు అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్, న్యాచురల్ ఇన్సిడెంట్ అవని, యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అవని, లేదా ఇంకేదైనా అయినా సరే ఆ కంపెనీ అనేది 5 years పే చేసిన అమౌంట్కి 1 crore రూపంలో 10 times అమౌంట్ రిటర్న్ బ్యాక్గా తన ఫ్యామిలీ, ఆ పిల్లలకి, ఆ నామినీ అయిన వైఫ్కి, వీళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఇవి చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ఏ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళే మ్యాక్సిమం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ జనరల్గా బిజినెస్ పీపుల్, టీచర్స్, బ్యాంకర్స్, ఇంకా చాలా పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ చేస్తున్న వారు, వీళ్ళందరికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా తక్కువ అవగాహన ఇంతకు ముందు రోజుల్లో ఉండేది. ఆఫ్టర్ కోవిడ్ వీటి మీద చాలా వరకు అవగాహన వచ్చింది. ఒక ఇన్సూరెన్స్ తీసుకోమని ఎవరైనా చెప్తే ఎలా ఫీల్ అవుతారంటే, వీళ్ళకి ఏదో కమిషన్ వస్తుంది కాబట్టి వీడు మా బుర్ర తింటున్నాడు అనేటట్లు ఫీల్ అవుతారు జనాలు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకు అంటే నువ్వు 5 years పెట్టుబడి పెడతావు, కానీ నీకు 75 years వచ్చేంత వరకు నువ్వు ఉన్నా లేకపోయినా నీ ఫ్యామిలీకి జీవితాంతం భరోసా ఇచ్చే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కాపాడుతూ ఉంటుంది. అది ఎల్ఐసీలో అవ్వచ్చు, మెట్ లైఫ్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, మ్యాక్స్లో అవ్వచ్చు, రకరకాల కంపెనీస్ వచ్చాయి, ఐసిఐలో అవ్వచ్చు, యాక్సిస్లో అవ్వచ్చు, ఎందులోనైనా మీరు తీసుకోవచ్చు. కానీ టోటల్గా కామన్గా ఉండే పాలసీ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్. దీని గురించి ఇంకా బ్రీఫ్గా మీకు డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి తెలుసుకోండి. 10th చదివిన వాళ్ళైనా పర్లేదు, కానీ వాళ్ళ ఇన్కమ్ వచ్చి పర్ ఇయర్ 5 lakh అబౌవ్, 10 lakh అబౌవ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కలిపి ఉన్నవి. తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ కలిపి ఉన్న పాలసీస్ కూడా ఉన్నాయి. సర్టెన్ అడ్వైజర్స్తో మీకు ఎవరైనా పరిచయం ఉన్నా, ఎవరితోనైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి అవి తెలుసుకొని అవి చేయించుకోవడం చాలా బెస్ట్. ఇది ఫ్యామిలీకి ప్రొటెక్షన్. ఇది ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్లో కూడా ఉండాలి ఈ ప్రొటెక్షన్ పాలసీస్ అనేవి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అది. నెక్స్ట్ సెకండ్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి.
జాబ్ చేస్తున్న వ్యక్తి కానీ బిజినెస్ చేస్తున్న వ్యక్తి అవని ఎవరైనా సరే ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి తనకి అందరికీ కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజుల్లో ఏ టైంకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో తెలియట్లేదు కాబట్టి అందరికీ కలిపి హెల్త్ పాలసీ అనేది తీసుకోవడం మూలంగా మీకొచ్చే ప్రాబ్లం బేస్ చేసి ఆ హాస్పిటల్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్, ఎక్కడైతే మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళో ఆ కంపెనీ వాళ్ళే మీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లంకి అయిన ఖర్చు అంతా కూడా వాళ్ళు భరిస్తారు. మీరు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మీకు కరెక్ట్గా నిజాయితీగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాలి, దాపరికం లేకుండా. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అక్కడ చర్చించి చెప్పి దానికి తగ్గట్టుగా మీ రైడర్స్ అనేవి మీరు టిక్ పెట్టించేసుకోవాలి. హాస్పిటల్లో మనకి ఈ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ కావాలి, ఈ ఖర్చులన్నీ వాళ్ళు ఇస్తారా లేదా తెలుసుకొని ఆ పాలసీ అనేది మీరు అందరూ చేయించుకోవాలి. నెక్స్ట్ చిల్డ్రన్ పాలసీస్ అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు 5 years దాటిన పిల్లలు కానీ లేదా పుట్టిన పిల్లలకైనా సరే అమ్మ నాన్న పేరు మీద వాళ్ళ కోసం మీరు అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ వస్తే వాళ్ళకి కొన్ని 5 ఏళ్ల పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ అమౌంట్ అనేది మీకు కొంత ప్రాఫిట్తో కొంత ఇంట్రెస్ట్ కలిపి మీకు రిటర్న్ బ్యాక్ చేయడం జరుగుతుంది. అవి మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదా వాళ్ళు మ్యారేజ్ పర్పస్ కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ పెన్షన్ పాలసీస్. పెన్షన్ అంటే మనకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటప్పటికి మనకి పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ కూడా రిటర్న్ బ్యాక్ అయ్యే పాలసీస్ కొన్ని ఉన్నాయి. జాబ్ చేస్తున్నంత కాలం మనకు అంత ఐడియా ఉండదు. సంపాదిస్తున్నప్పుడు చాలా యంగ్గా ఉంటాము, హెల్దీగా ఉంటాము, ఇప్పుడు అవసరం ఉండదులే అనుకుంటాం. నాకు తెలిసి చాలామంది నా పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ అప్పట్లో చేసిన మిస్టేక్కి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అప్పుడు పిల్లల కోసం అని, ఫ్యామిలీ కోసం అని తమకంటూ సేవ్ చేసుకోక ఇప్పుడు వాళ్ళు అన్ని బాధ్యతలు తీరిపోయాక ఇప్పుడు ఎవరు చూసేవాళ్ళు లేక, పెన్షన్ లేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పొరపాట్లు ఇప్పుడు ఈ టైంలో ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి. కనీసం ఇప్పటి నుంచైనా సరే పెన్షన్ అంటే 60 years తర్వాత వచ్చే వాటిని ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవడం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచైనా మనం సేవ్ చేస్తూ వెళితే మనకి 60 years వచ్చాక ఎవ్రీ మంత్ మనకి రిటర్న్ వచ్చే విధంగా ఎటువంటి పాలసీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత అమౌంట్ మనం దానిలో సేవ్ చేస్తే మనకి రిటర్న్ బ్యాక్ పెన్షన్ రూపంలో రాగలుగుతుంది, ఆ విషయాలు తెలుసుకొని వాటిలో పెన్షన్ స్కీమ్స్ రూపంలో పెట్టడం చేయొచ్చు. ఇవి ఎవరికి అవసరం? ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు పెన్షన్ తీసేశాడు చాలా వరకు, చాలా సెక్టార్స్లో. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్లో వచ్చేసే ఎవరికి కూడాను ఈ పెన్షన్ అవైలబిలిటీ లేదు. సో ఎర్న్ చేస్తున్నప్పుడే, ఇన్కమ్ వస్తున్నప్పుడే వీటన్నిటి గురించి ఆలోచించి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్. ఇవేంటి అంటే మన ఇప్పుడు ఇన్కమ్ చూసుకున్నాం, మన నీడ్స్ చూసాము, నెక్స్ట్ ప్రొటెక్షన్ చూసుకున్నాం. ప్రొటెక్షన్ చూసాక ఇంకా మిగిలిన అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఈ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు చెప్పుకున్న ఎఫ్డి కానీ, లేదంటే రియల్ ఎస్టేట్లో కానీ, గోల్డ్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇలాంటి వాటిలో మీ అమౌంట్ మీరు పెట్టడానికి చూసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా మీ ఇన్కమ్, మీ ఆదాయాన్ని బేస్ చేసుకొని మీ నీడ్స్ని, మీ అవసరాలను చూసుకొని దాని తర్వాతనే వీటన్నిటికీ ప్లాన్ చేయండి. ఫస్ట్ ఇన్కమ్ ఎంత వస్తుంది దాన్ని బేస్ చేసుకొని ప్రొటెక్షన్కి మనం ఎంత యూజ్ చేయొచ్చు, ప్రొటెక్షన్ ఎంతవరకు మనం చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ సెక్యూరిటీ అనేది. ప్రొటెక్షన్ అయిపోయింది, మన ఇన్కమ్ని మళ్ళీ మనము డబల్ చేసుకునే విధానాలు ఏవి ఉన్నాయి అంటే సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఈ రోజుల్లో ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్, ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా మనం తెలుసుకోవాలి. ఆ సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అంటే మీరు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశారు, దాని నుంచి దాని ప్రాఫిట్ వచ్చింది, ఇది ఫస్ట్ టైర్ అంటారు. మీ ఇన్కమ్ మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ చేశాక మీకు కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని ఏమంటారంటే ఫస్ట్ టైర్ అంటారు. అంటే మీ ఇన్కమ్కి కొంత లాభం అనేది వచ్చింది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి. నేను చెప్పింది కరెక్ట్గా అర్థమవుతుందా లేదు చూడండి. అంటే మీరు ఒక 10 రూపాయలు పెట్టారు, 5 ఏళ్ళకి అది ఏమైందంటే ఒక 15 రూపీస్ అయింది అనుకోండి. ఈ 5 రూపీస్ అనేది మీకు ఏమైంది సెకండ్ ఇన్కమ్ అయింది. ఈ సెకండ్ ఇన్కమ్ 5 రూపీస్ని మళ్ళీ మీరు వేరే
వేరే దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి. ఆ 5 రూపీస్ కాస్త ఏమైందంటే ఇంకొక 10 రూపీస్ అయింది. అది థర్డ్ ఇన్కమ్ అవుతుంది మీకు. అంటే మీకున్న ఇన్కమ్ని 3 లెవెల్స్గా మీ ఇంక్రీజ్ చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 10 రూపీస్ 15 అయింది. 15లో ఈ 5 తీసుకెళ్ళి, అంటే టోటల్గా ఇక్కడ ఏమైంది, 15లో ఈ 5 తీసుకెళ్ళి ఇంకొక దగ్గర పెట్టారు, అది మళ్ళీ 15 అయింది. అంటే 10 నుంచి 15 + 15 30 రూపీస్ కింద 2 టైప్స్లో మీకు దాని ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. మీ ఇన్కమ్నే మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎందులో పెడితే మీకు డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అనేది ఆలోచించి వాటిని కరెక్ట్గా రీసెర్చ్ చేసుకొని ఆ విషయాలన్నీ తెలుసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైందా అండి? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇప్పుడు మీకు 10 రూపీస్, మీ ఇన్కమ్ 10 రూపీస్ అమ్మా. దాంట్లో మీరు నీడ్స్కి వాంట్స్కి కొంత అమౌంట్ తీసేగా ఒక 10 రూపీస్ని తీసుకెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే మీకు అది సర్టెన్ ఇయర్స్కి 15 రూపీస్ అయింది. మీరు 10 పెట్టారు, అది 15 అయింది. ఈ 15లో ప్రాఫిట్ ఎంత వచ్చింది మీకు? 5 రూపీస్ వచ్చింది ప్రాఫిట్. ఈ 5 రూపీస్ని మళ్ళీ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాను. మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ వచ్చింది కదా అని అది తీసేసి మనం ఏదో ఎంజాయ్మెంట్కి ఉపయోగిస్తాం. అది కాదు నేను అంటుంది. ఆ 5 రూపీస్ని మళ్ళీ వేరే ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తారు, అది మళ్ళీ 15 రూపీస్ అవుతుంది. అంటే మీ ఇన్కమ్ 10 రూపీసే, కానీ మీరు 2 టైమ్స్ దానికి డబుల్ ఇన్కమ్ని మీరు గ్రో చేసుకోగలుగుతున్నారు కదా. కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తెలుసుకొని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాన్ని గ్రో చేసుకోగలుగుతాం, మన ఇన్కమ్ని మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతాము అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది అది. ఒకే ఇన్కమ్ ఉంటుంది మనకి ఇంట్లో, కానీ దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో పెట్టుకునే బేస్ చేసుకొని మన ఇన్కమ్ అనేది గ్రో చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, ఇది అర్థమైందండి అందరికీ? ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి డిఫరెంట్ చెప్పుకున్నాం కదా. ఎఫ్డి అన్నా, రియల్ ఎస్టేట్ అన్నా, గోల్డ్ అన్నా, మ్యూచువల్ ఫండ్స్ అన్నా, నెక్స్ట్ సీనియర్ సిటిజన్ ప్లాన్స్, ఇన్సూరెన్స్ పాలసీస్, ఇవన్నీ కాకుండా షేర్ మార్కెట్ కూడా ఉంది. స్టాక్స్లో పెట్టడం, స్టాక్స్లో కూడాను మన డైలీ యూజ్ చేసే వస్తువుల మీదనే స్టాక్స్లో మనం పెట్టడం మూలంగా దాని డిమాండ్ బేస్ చేసుకొని ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ పెట్టడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వాటి గురించి కంప్లీట్గా లెర్న్ చేసి నేర్చుకొని దానికి ఒక స్టెప్ ముందుకు వేయడానికి వెళ్ళండి. ఎందుకంటే అది దాంట్లో ఇంట్రా ట్రేడింగ్ అని ఉంటుంది. అంటే డే టు డే, ఈ రోజు మార్నింగ్ పెట్టి ఈ రోజు ఈవినింగ్ దాని లాభాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ మార్కెట్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాని అప్ అండ్ డౌన్స్ అర్థం చేసుకొని అది డౌన్లో ఉండేటప్పుడు దాన్ని కొనాలి, అది హై స్టేజ్లో ఉండేటప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవాలి, అవి మనకు తెలియాలి. నెక్స్ట్ మార్కెట్లో ఎలా ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ అవని నేషనల్ మార్కెట్లో అవని, బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, బుల్ మార్కెట్ అంటే ఏంటి, ఇవన్నీ వర్డ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చక్కగా తెలుసుకొని ఎందులో పెట్టాలి, ఎందులో పెడితే మనకి ఇన్కమ్ అనేది గ్రో అవుతుంది, ఆ విషయాలని తెలుసుకున్నాకే వాటి గురించి మనం ముందుకు వెళ్ళాలి. లేదు అంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, కొంతమంది అడ్వైజర్స్ ఉంటారు దాని రిలేటెడ్, వాళ్ళతో మనం టైఅప్ అయ్యి మనం మనీని వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళే మీ అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళతో టైఅప్ చేసుకునైనా మీరు చేయొచ్చు. జియోజిత్ యాప్ అనేది ఉంటుంది ఆన్లైన్లో, దాని రిలేటెడ్ లెసన్స్ కూడా వాళ్ళు యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, అది విని దాంట్లో మీరు చేయొచ్చు. లేదంటే ఏంజల్ బ్రోకెన్ అని ఒకటి ఉంటుంది, డిమ్యాట్ అకౌంట్ ప్రతి ఒక్కరు అందులో ఓపెన్ చేసుకోవాలి. అందులో ఉండే స్టాక్స్కి ఎలా పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. ఆ లెసన్స్ విని దాన్ని బేస్ చేసుకొని చేయడానికి ప్రయత్నించవచ్చు. కాకపోతే ఇది చెప్పినంత ఈజీ కాదు, దాని గురించి కంప్లీట్గా మనం నేర్చుకొని ప్రయత్నం చేయాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్కి కూడాను ఒక అడ్వైజర్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన సలహా బేస్ చేసుకొని మీరు అమౌంట్ని పెట్టచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో అయితే మినిమం 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ అది తెలిసిందే, ప్లేస్ని బట్టి
మీకు దాని కాస్ట్ని బేస్ చేసుకొని మీరు ఎంతవరకు పెట్టాలని చూసుకొని లాంగ్ టర్మ్లో పెట్టాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అవని, స్టాక్స్ అవని ఇవి కూడా లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మీకు రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవ్వండి టోటల్గాను. ఇంకా దీని రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. డెప్ట్ మేనేజ్మెంట్ అంటే తెలుసా అండి? డెప్ట్స్ అంటే ఏంటి? డెప్ట్ అంటే అప్పులు. డెప్ట్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. అప్పుల్ని ఏ విధంగా మనం తగ్గించుకునే క్రమంలో వాటిని కరెక్ట్గా మన ఇన్కమ్ని పాడు చేసుకోకుండా మన డైలీ నీడ్స్ని మనం కట్ చేసుకోకర్లేకుండా అప్పులను కూడా ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా తెలుసుకొని ఉండాలి మనం. అంటే మన ఇన్కమ్ బేస్ చేసుకొని మనకున్న ఈఎంఐస్, డెప్ట్ అంటే ఈఎంఐ కూడా అందులోకే వస్తుంది. ఈఎంఐని కానీ కార్ ఈఎంఐ, ఇప్పుడేంటి కనిపించిన ప్రతి వస్తువుని ఈఎంఐలో తీసేసుకుంటారు చాలామంది. కారు, ఫ్రిడ్జ్, ఏసీ ఏది కావాలంటే అది ఈఎంఐలోకి వెళ్ళి తెచ్చేసుకుంటారు. కానీ వాటి ఎంతవరకు అవి అవసరం, ఎంతవరకు మనకి నీడ్ లేకపోతే వాంట, మన ఇన్కమ్ని బేస్ చేసుకుని ఈఎంఐస్ అనేది కరెక్ట్గా మనం ఎంత పే చేయగలం, లాంగ్ టర్మ్ ఈఎంఐస్ పెట్టుకోవాలా, షార్ట్ టర్మ్ ఈఎంఐస్ పెట్టుకోవాలా, అది కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ. ఒక అబ్బాయి తన ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదని చెప్పి చిన్నప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు. జాబ్ తెచ్చుకొని ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు తను, సర్టన్ డిఫెన్స్ సర్వీస్లో. కానీ తనకి మనీ మేనేజ్మెంట్ తెలియక మంత్లీ తనకు వచ్చే 3 lakhs శాలరీ. ఈ మనీ మేనేజ్మెంట్ తెలియక తన దగ్గర ఉన్న డబ్బుల్ని తనకంటే ఎవరు సంపాదించగలరు, చిన్న వయసులోనే జాబ్కి వెళ్ళిపోయాడు. ఆ అమౌంట్ ఒక్కసారి చూసి తనకంటేనే ఎవరు ఇచ్చేయగలరా అని చెప్పి ఫస్ట్ ఎంజాయ్మెంట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎంజాయ్ చేస్తూ తన అమౌంట్ని అవసరాలప్పుడు ఉపయోగించుకోవడానికి సేవ్ చేసుకోకుండా కంప్లీట్గా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఫ్యామిలీ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు డెప్ట్ విపరీతం. మంత్ స్టార్టింగ్ 3 lakhs వస్తుంది, మంత్ ఎండింగ్కి వచ్చేటప్పుడు, మంత్ 10th day వచ్చేటప్పటికే మొత్తం అమౌంట్ అంతా బ్యాంక్ నుంచి కట్ అయిపోతుంది, చేతిలో డబ్బులు లేకుండా అయిపోతున్నారు. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, మనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయని కాదు, దాన్ని మేనేజ్ చేసుకొని ఎంత జాగ్రత్తగా దాన్ని గ్రోనప్ చేస్తున్నాము, డబల్ చేస్తున్నామా లేకపోతే ఉన్నది కరిగించుకుంటున్నామా అనేది మన మేనేజ్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. 10 లక్షల శాలరీ వచ్చిన వాళ్ళకి డైలీ సంపాదించే వాళ్ళు 100 రూపీస్ సంపాదించే వాళ్ళని కంపేర్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మన చుట్టుపక్కలలోనే వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది మనకు అర్థం కాదు. కొంతమంది డైలీ లేబర్ ఉంటారు, డైలీ వాళ్ళు వర్క్ చేసి సంపాదిస్తుంటారు, కానీ చాలా చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. మీకు టీవీలోను న్యూస్లోను మీరు వినే ఉంటారు, పేపర్లో కానీ వాట్సాప్లో కానీ ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. ఆమె ఒక సర్వెంట్ మెయిడ్, కానీ తన 3 పిల్లలు డాక్టర్స్ చదివిస్తుంది. వాళ్ళ ఇంటిలో వర్క్ చేస్తున్నది మా పని మనిషి అని చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది కానీ అని చెప్పి తన పని మనిషి స్టోరీ అంతా ఆయన వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో నేను చదివాను. తను మాత్రం ఇళ్లలో పాచి పనులు చేస్తూ సంపాదిస్తూ తన పిల్లల్ని చదివించింది ఆవిడ. అది ఎలా కుదిరింది ఆమెకి? ఆ మనీ మేనేజ్మెంట్ ఇవి తెలివితేటల వల్ల. అలాగే స్వీపరు, తమిళనాడులో ఇది జరిగింది. ఆవిడ రోడ్డు ఊడ్చే స్వీపరు, కానీ ఆవిడ 6 పిల్లలు, 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 4 పిల్లల్ని కూడాను తమిళనాడులో ఉన్న హైయెస్ట్ యూనివర్సిటీలో అందరికీ PhDలు చేయించింది ఆమె. ఒక అబ్బాయి అందులో కలెక్టర్ కూడా అయ్యారు, జిల్లా కలెక్టర్. అయినప్పటికీ తన చేతి వృత్తిని మాత్రం మానలేదు ఆమె. ఏమి అంటే ఈ వృత్తే కదా నా పిల్లల్ని ఈరోజు ఈ పొజిషన్లో పెట్టింది, నా వృత్తే నాకు దైవం
అని ఆ అబ్బాయి కలెక్టర్ అయిన రోజు, కలెక్టర్ని సన్మానించిన రోజు ఆ తల్లిని కూడా సన్మానించారు. ఆ రోజు ఇంటర్వ్యూర్ అడిగిన ప్రశ్నకు ఆవిడ చెప్పింది. ఇంకొక ఆమెకి 6 బిడ్డలు, భర్త చనిపోయారు. స్టార్టింగ్ అంటే మ్యారేజ్ అయిన కొన్నాళ్ళకి పిల్లలు అయ్యాక భర్త చనిపోయారు. భర్త చనిపోయిన కొన్నాళ్ళకి తన చేతికి అందించిన కొడుకు కూడా చనిపోయాడు. మిగతా బిడ్డలందరినీ తనే ఒంటి చేత్తో రకరకాల వృత్తి పనులు చేస్తూ ఆ పిల్లలందరినీ ఆవిడ కూడాను చదివించింది. ఇదంతా ఎలా సాధ్యము అంటే ఆ డబ్బులు, మనకొచ్చే డబ్బుల్ని మనం ఏ విధంగా కరెక్ట్గా ఉపయోగిస్తున్నాము అని. మనకి పురాణాల నుంచి మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు. చేతిలో ఎవరికైతే లక్ష్మి ఉంటుంది అంటే దానికి కొన్ని లక్షణాలు చెప్పారు మనకి. లక్ష్మీదేవి చంచలమైనది. దాన్ని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలో, ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ విడిచిపెట్టాలో తెలిసిన వాడికి లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. మీకొచ్చే ఇన్‌కమ్‌ని కూడానంట, ఒక ఇల్లు ఉందండి. ఇంట్లో ఒక రూమ్‌లో ఉన్నారు మీరు. కిటికీ చాలా చిన్న కిటికీ ఉంది. మీ ఇంట్లోకి అనుకోకుండా మీరు కిటికీ తీసినప్పుడు ఒక చిన్న పక్షి అనేది లోపలికొచ్చేసింది. మిగతా రూమ్ 4 మూలలు క్లోజ్ అయ్యున్నాయి. ఆ కిటికీయే దానికి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి. అదేమవుతుంది? గాబరా గాబరా అయిపోతుందా? కంగారు పడుతుందా బయటికి వెళ్ళడానికి? 4 మూలలు దానికెక్కడ దారి కనిపించలేదు బయటికి వెళ్ళడానికి. అలాగే మన చేతికొచ్చే లక్ష్మీదేవిని కూడా మనం గట్టిగా పిడికిల్లో పెట్టేసుకుంటాం, మన చేతుల్లో బంధించేసుకుంటాము అంటే, బయటికి వెళ్ళే మార్గాలు దానికి చూపించకపోతే ఎక్కడో ఒక దగ్గర సేవింగో, ఇన్వెస్ట్‌మెంటో లేకపోతే ఏదైనా డొనేషనో ఏదో మనం ఆ లక్ష్మీదేవికి చూపించకపోతే ఆవిడ కూడా ఉక్కిరిబిక్కిరైపోయి ఉండడానికి ఇష్టపెట్టుకోదు. అంటే మీకొచ్చే ఇంత ఇన్‌కమ్‌లో మీ ఇంట్లో నీడ్స్ అయిపోగా, వాంట్స్ అయిపోగా నీ సేవింగ్ ఎంతైతే మిగులుతుందో దాన్ని కొన్ని ప్లేసుల్లో పెడతాను. లేదు కొందరికి ఈ విధంగా డొనేట్ చేస్తాను అని చెప్పి నువ్వు చూపించాలి మార్గం. అది తెలియనంత వరకు కూడాను ఆ అమౌంట్ అనేది మనకి డబుల్ అవ్వదు, త్రిబుల్ అవ్వదు. అలాగే అక్కడే ఆగిపోతుంది. ఓకే అండి. ఓకే. థాంక్ యూ సో మచ్.